హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫానీ ఎక్స్ప్లెయిన్స్. లాస్ట్ వీడియోలో ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి, అది VLSIతో ఎలా కనెక్ట్ అవుతుంది అని చూసాం. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి, ఎలక్ట్రానిక్స్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తారు అని చూద్దాం. ఎలక్ట్రానిక్స్ని మెయిన్లీ రెండు టైప్స్గా డివైడ్ చేస్తారు, అనలాగ్ ఎలక్ట్రానిక్స్ మరియు డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఫస్ట్గా అనలాగ్ ఎలక్ట్రానిక్స్ గురించి చూద్దాం. అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అంటే కంటిన్యూస్ సిగ్నల్స్తో వర్క్ చేసే ఎలక్ట్రానిక్స్. అంటే సిగ్నల్ వాల్యూ టైంతో పాటు కంటిన్యూస్లీ చేంజ్ అవుతుంది. అనలాగ్ ఎలక్ట్రానిక్స్ మనం డైలీ లైఫ్లో చాలా ప్లేసెస్లో యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్గా మైక్రోఫోన్, స్పీకర్, యాంప్లిఫైయర్, రేడియో లాంటి డివైసెస్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ని యూస్ చేస్తాయి. నెక్స్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అంటే బైనరీ సిగ్నల్స్తో వర్క్ చేసే ఎలక్ట్రానిక్స్. అంటే ఇన్ఫర్మేషన్ని ఓన్లీ 2 వాల్యూస్తో రిప్రజెంట్ చేస్తుంది, 0 and 1. ప్రెజెంట్ జనరేషన్లో మనం యూస్ చేసే స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, స్మార్ట్ టీవీస్ అన్ని డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మీద డిపెండ్. డేటా ప్రాసెసింగ్, స్టోరేజ్, క్యాల్కులేషన్స్ అన్ని డిజిటల్ సర్క్యూట్స్ ద్వారా జరుగుతాయి. నెక్స్ట్ వీడియోలో డిజిటల్ ఎలక్ట్రానిక్స్కి ఫౌండేషన్ అయిన నంబర్ సిస్టమ్ గురించి స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. VLSIని ఈజీగా నేర్చుకోవడానికి ఫాలో చేయండి ఫానీ ఎక్స్ప్లెయిన్స్.